వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ టీం తమ 5వ మ్యాచ్ ఆడడానికి సిద్ధమయ్యారు. ఈ రోజు జైపూర్ వేదికగా మాజీ ఛాంపియన్స్ గుజరాత్ టైటన్స్ తో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్ ఆడిపోయి రిజల్ట్ ప్లేయర్స్ మ్యాచ్ ఇప్పటివరకు ఎలాంటి ప్యాడల్స్ ఉన్నాయి ఈ వీడియోలో చూద్దాం. మెయిన్లో ఒక జీటీ బౌలర్ కు మొత్తం ఆర్ఆర్ బ్యాట్స్మెన్ అందరి మీద కూడా చాలా మంచి రికార్డు ఉంది. సో ఆ బౌలర్ ఎవరో రికార్డు ఏంటి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 5 రియాన్ పరాగ్ వర్సెస్ రషీద్ ఖాన్. ఇదైతే మిడిల్ ఓవర్స్ లో ఉండిపోయి చాలా ఎక్సైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ ప్రజెంట్ రియాన్ పరాగ్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. అదే రషీద్ ఖాన్ చూసుకుంటే ఆడది కొంతవరకు డౌన్ ఫాల్ లో ఉన్నాడు. సో డెఫినెట్లీ పరాగ్ మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి రషీద్ ఖాన్ మీద అటాక్ చేయాలని చూస్తాడు. కానీ ఇప్పటివరకు వీళ్ళిద్దరి మధ్య స్టాట్స్ చూసుకుంటే రషీద్ ఖాన్ దే పైచే. వీళ్ళిద్దరూ మొత్తం 4 ఇన్నింగ్స్ లో తలబడితే 13 బాల్స్ వేసిన అతను 11 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో రియాన్ పరాగ్ ను 2 టైమ్స్ అవుట్ చేశాడు. సో నార్మల్ గానే లెగ్ స్పిన్నర్స్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కు చాలా మంచిగా బౌలింగ్ చేస్తారు. దీంతో డెఫినెట్లీ మరోసారి రియాన్ పరాగ్ మీద రషీద్ ఖాన్ అప్పర్ హ్యాండ్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 4 రాహుల్ తివారీ వర్సెస్ ఆవేష్ ఖాన్. ఇదైతే డెత్ ఓవర్స్ లో ఉండే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్ ఆవేష్ ఖాన్ ఆర్ఆర్ టీం యొక్క డెత్ బౌలింగ్ సమస్యలను చాలా వరకు తీరుస్తున్నాడు. ఈవెన్ గత కొన్ని మ్యాచ్లుగా సందీప్ శర్మ లాంటి బౌలర్ తోడు లేకపోయినా అతనైతే చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. అయితే అతను చూసుకుంటే జీటీ టీం కు రాహుల్ తివారీ లాంటి ఒక స్ట్రాంగ్ ఫినిషర్ ఉన్నాడు. మెయిన్లీ ప్రజెంట్ ఇప్పుడు అతను అక్కడే జీటీ టీం యొక్క మిడిల్ ఆర్డర్ భారం మొత్తాన్ని మోస్తున్నాడు. సో తివారీ అయితే ఇప్పటివరకు ఆవేష్ ఖాన్ బౌలింగ్ లో ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. బట్ అతను బౌలింగ్ ఆడేందుకు కొంతవరకు స్ట్రగుల్ అయ్యాడు. వీళ్ళిద్దరు తలపడ్డ 4 ఇన్నింగ్స్ లో 12 బాల్స్ లో 13 పరుగులు మాత్రమే చేశాడు. సో దీన్ని బట్టి చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య మరోసారి డెత్ ఓవర్స్ లో ఒక మంచి బ్యాటిల్ చూసే అవకాశం ఉంది. నెంబర్ 3 సంజు శాంసన్ వర్సెస్ నూర్ అహ్మద్. ఇదైతే మిడిల్ ఓవర్స్ లో పోయి ఒక హై వోల్టేజ్ బ్యాటిల్. మెయిన్లీ సంజు శాంసన్ ప్రజెంట్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. అలాగే నూర్ అహ్మద్ చూసుకున్న టాప్ మ్యాచ్ ఫామ్ లో ఉన్నాడు. సో ఇద్దరు ఫామ్ లో ఉన్న ఆటగాళ్ళు తలపడితే రిజల్ట్ ఎలా ఉంటుందో మనకు బాగా తెలుసు. మెయిన్లీ ఇప్పటివరకు వీళ్ళిద్దరు బ్యాటిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. తలపడి ఒక్క ఇన్నింగ్స్ లో 4 బంతులు ఆడిన సంజు శాంసన్ ఏకంగా 11 పరుగులు చేశాడు. బట్ 4 బంతుల్లోనే నూర్ అహ్మద్ బౌలింగ్ లో ఒకసారి అవుట్ అయిపోయాడు. సో ప్రీవియస్ గా వీళ్ళిద్దరి మధ్య లాస్ట్ ఇయర్ ఫేస్ ఆఫ్ జరిగినప్పుడు సంజు శాంసన్ అయితే బాగా అటాక్ చేశాడు. బట్ అలా అటాక్ చేసే క్రమంలోనే నూర్ అహ్మద్ బౌలింగ్ లో అవుట్ కూడా అయ్యాడు. చూడాలి మరి ఈసారి వీళ్ళిద్దరు ఎవరు పైచి సాధిస్తారనేది. నెంబర్ 2 శుభ్మన్ గిల్ వర్సెస్ ట్రెంట్ బోల్ట్. ఇదైతే పవర్ ప్లే లోనే ది మోస్ట్ డెకరేటెడ్ బ్యాటిల్. మెయిన్లీ మనం తరచుగా మాట్లాడుకుంటూనే ఉంటాం రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ వర్సెస్ లెఫ్ట్ ఆర్మ్ సీమ్ బౌలర్ అని. సో మరోసారి అలాంటి బ్యాటిల్ మనకు హై ఫీస్ట్ గా మారబోతుంది. పవర్ ప్లేలో శుభ్మన్ గిల్ ట్రెంట్ బోల్ట్ అంటే ఒక లెజెండరీ బౌలర్ ను ఫేస్ చేయాలి. పడిన ఇప్పటివరకు వీళ్ళిద్దరి మధ్య స్టాట్స్ చూసుకుంటే మొత్తం 9 ఇన్నింగ్స్ లో 55 బాల్స్ ఆడిన గిల్ 57 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో ఒక్కసారి మాత్రమే బోల్ట్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. సో శుభ్మన్ గిల్ మోస్ట్ లైక్లీ బోల్ట్ మీద అటాక్ చేయకుండా అతన్ని సీ ఆఫ్ చేయడానికి ఇప్పటివరకు ట్రై చేశాడు. మరి ఈ మ్యాచ్ లో కూడా అదే చేస్తాడా లేకపోతే ట్రెంట్ బోల్ట్ ఏమైనా స్పెషల్ ప్లాన్ వేసుకొస్తాడేమో చూడాలి. నెంబర్ 1 జాస్ బట్లర్ వర్సెస్ రషీద్ ఖాన్. ఇదైతే ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్. మెయిన్లీ జాస్ బట్లర్ లాస్ట్ మ్యాచ్ లో సెంచరీ కొట్టి మంచి ఫామ్ లోకి వచ్చాడు. సో బట్లర్ లాంటి ఒక డేంజరస్ బ్యాట్స్మెన్ క్రీజ్ లో సెట్ అయితే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్ లోనే చూసాం. అయితే బట్లర్ ఆపేందుకు గుజరాత్ టీం దగ్గర ది బిగ్గెస్ట్ వెపన్ రషీద్ ఖాన్. అతనికైతే బాస్ మీద అద్భుతమైన రికార్డు ఉంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు మొత్తం 8 ఇన్నింగ్స్ లో తలపడితే 47 బాల్స్ వేసిన అతను కేవలం 30 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ జాస్ బట్లర్ ని 3 టైమ్స్ అవుట్ చేశాడు. యావరేజ్ పరంగా చూసుకున్నా స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్నా చాలా తక్కువ ఉంది. మెయిన్లీ T20 ఫార్మేట్ లో స్ట్రైక్ రేట్ బిలో 65 అంటే మనం అర్థం చేసుకోవచ్చు రషీద్ ఖాన్ బట్లర్ ఏ రేంజ్ లో స్ట్రగుల్ చేస్తున్నాడు అనేది. సో ఈ మ్యాచ్ లో గుజరాత్ టీం కి రషీద్ ఖాన్ చాలా కీ బౌలర్ కాబోతున్నాడు. ఎందుకంటే అతనికి బట్లర్ మీద మంచి రికార్డు ఉంది, అలాగే పరాగ్ మీద కూడా మంచి రికార్డు ఉంది. ఈవెన్ షమ్రాన్ అట్మన్ కూడా 3 టైమ్స్ అవుట్ చేశాడు. సో ఆర్ఆర్ బ్యాట్స్మెన్ అయితే ఖచ్చితంగా రషీద్ ఖాన్ కోసం ఒక స్పెషల్ ప్లాన్ వేసుకు రావాలి. లేకపోతే ఈ మ్యాచ్ లో డెఫినెట్లీ అతను ఆర్ఆర్ విజయాలకు బ్రేక్ వేసే ఛాన్స్ ఉంటుంది. ఇక వీటితో పాటు జీటీ టీంలోకి డేవిడ్ మిల్లర్ వస్తే అతనికి మరి అశ్విన్ కి మధ్య కూడా ఒక మంచి బ్యాట్లు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మిల్లర్ ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. సో అశ్విన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఎప్పుడు మంచి బౌలింగ్ చేస్తుంటాడు. పైగా ప్రీవియస్ గా అతను ఐపీఎల్ 3 టైమ్స్ కూడా అవుట్ చేశాడు. సో ఈ మ్యాచ్ లో అయితే నిజంగా ఇలా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఉండబోతున్నాయి. మరి మీరు వీటిలో ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.